నెంబర్ 1 రీతూ చౌదరి గారు. ఈవిడ మోస్ట్ కాంట్రవర్షియల్. ఈవిడ చుట్టూ కాంట్రవర్షియల్ అవుట్ సైడ్ తిరుగుతున్నాయి అన్నప్పుడు, ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ హౌసే కాంట్రవర్షియల్ హౌస్ అయినప్పుడు ఈవిడ చుట్టూ బీభత్సమైన కాంట్రవర్షియల్ జరుగుతాయి. కాబట్టి ప్రస్తుతానికి జనాల్లో కాంట్రవర్సీస్ పరంగా హాట్ ఫేవరెట్ రీతూ చౌదరి గారు. చూడ్డానికి కూడా చాలా బాగుంటారు. దాంతోపాటు కుక్ విత్ జాతిరత్నాలు ఆ ప్రోగ్రాంలో కూడా ఉన్నారు. ఈవిడ కోసం చాలా వెయిట్ చేసి లాస్ట్కి ఈవిడ కన్ఫామ్ అయ్యారన్నట్టుగా టాక్. సోషల్ మీడియాలో బీభత్సమైన బజ్జు. ఈవిడ కూడా కన్ఫామ్ అయ్యారు. నెంబర్ 1 కంటెస్టెంట్. నెంబర్ 2 తనూజా గౌడ గారు. ఈవిడికి తెలియని వాళ్ళు కూడా లేరు. కుక్ విత్ జాతిరత్నాల్లో కూడా ఉన్నారు. దాంతోపాటుగా ఈవిడ సీరియల్లో యాక్టింగ్ చేస్తారు. మంచి పాపులర్ యాక్టర్. చూడడానికి చాలా బాగుంటారు. ఈవిడ కూడా ఉన్నారు. నెంబర్ 3 ఆశా షైనీ గారు. ఈవిడ ఏజ్ 46 ఇయర్స్. లక్సు పాప లంచ్కి వస్తావా, లడ్డు కొరికిస్తావా, ఆ పాటలో ఉన్నారు ఈవిడ. దాంతోపాటుగా చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆవిడకి ఒక అవార్డు కూడా ఉందంట. ఏంటంటే ఒకే రోజు ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయంట ఆవిడ. చూడండి ఎన్ని సినిమాలు చేశారు ఆవిడ. సో ఆవిడ ఏజ్ 46. దాంతోపాటుగా ఆవిడకి చిన్నప్పటి నుంచి ఆవిడ చుట్టూ చాలా పెయిన్ ఉంది. ఆవిడ ట్రాజిక్ లవ్ స్టోరీ ప్లస్ పెయిన్ఫుల్ లైఫ్ స్టోరీ ఉందంట. ఆవిడకి డొమెస్టిక్ వైలెన్స్ ఆవిడ మీద జరిగింది అనేసి ఆవిడ లేటెస్ట్గా ఒక రీల్ కూడా పెట్టారు. ఇలాంటి ఏదో ట్రాజిక్ స్టోరీ ఉంది, ఇన్స్పైరింగ్ స్టోరీ ఉందని ఆవిడ సెలెక్ట్ చేశారనేది టాకు. నెంబర్ 4 సంజనా గర్లాని గారు. ఈవిడ గురించి కూడా తెలిసిందే. బుజ్జుగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్. ఈవిడ లేటెస్ట్గా పెళ్ళయి పిల్లలు కూడా పుట్టారు. బేబీ కూడా ఉందనుకుంటా. ఈవిడ కూడా రాబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 9కి. నెంబర్ 5 లేడీస్లో సృష్టి వర్మ గారు. సృష్టి వర్మ గారు అంటే తెలిసిందేగా, పుష్పరాజ్ కొరియోగ్రాఫర్. దాంతోపాటుగా జానీ మాస్టర్ ఉన్నారు చూసారా, ఆయన మీద కేసు వేశారు. చూసారో లేదో, ఆవిడ ఆ టైంలో తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, మీడియాతో మాట్లాడేటప్పుడు ఆ ధైర్యం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఉండే 15 మందిని ఈవిడ లెక్క పెడతారని మీరు అనుకుంటున్నారా? నో డౌట్ డేరింగ్ డాషింగ్గా ఉంటారు. అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సృష్టి వర్మ గారు ఉన్నారు. ఆవిడ నిజంగా రియల్ లైఫ్లో ఎలా ఉంటారు అనేది చూడాలని చాలామందికి ఉంటుంది. ఏంటి ఇంత కాంట్రవర్షియల్ జరిగింది, ఆవిడ ఎలాంటి వాళ్ళు, ఆవిడ ఎలా బిహేవ్ చేస్తారు నలుగురితో ఉన్నప్పుడు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆవిడ ఉన్నారు. సూపర్ కంటెస్టెంట్, బాగుంటారు చూడడానికి. మంచి కొరియోగ్రాఫర్ కూడా ఆవిడ ఉన్నారు. ఈ 5 మంది అనమాట. రీతూ చౌదరి, సంజనా గర్లాని, ఆశా షైనీ గారు, సృష్టి వర్మ అండ్ తనుజా గౌడ. వీళ్ళ 5 మంది అమ్మాయిలు. 4 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుకొని తర్వాత కామన్వర్స్ గురించి వెళ్దాం. దాంతోపాటుగా 2.0 కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. షార్ట్ అండ్ స్వీట్ అంతా. ఈ వీడియో నచ్చితే, ఎఫర్ట్స్ మెచ్చుకుంటే, షార్ట్గా స్వీట్గా చెప్పారో ఉడాలనాయాలా అని అనుకుంటే దయచేసి వీడియో లైక్లు చేయండి. ఇక నుంచి మోస్ట్ ఎంటర్టైనింగ్, ఓవర్ యాక్షన్, బోల్డ్ అండ్ భయంకరమైన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి వీడియోలు. మీరు ఊహించలేరు. ఏంట్రా ఇట్ట తయారయ్యాడు ఉడాలి గడి, సిగ్గుపడుతూ అమ్మాయిని చూస్తే ఇట్లా అన్నాడు, ఇష్టం వచ్చిన రెచ్చిపోతున్నాడు ఏంట్రా అని మీకు అనిపిస్తుంది. ఇంకా ముందు కూడా అబ్బాయిల గురించి మాట్లాడడం. నెంబర్ 1 భవానీ శంకర్ గారు. ఈయన గురించి చాలా విషయాలు చెబితే లేడీ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది. ఎరా ఉడాల్ ఏమనుకుంటున్నావురా, శ్రవంతి సీరియల్ చెప్పకుండా భవానీ శంకర్ గారి గురించి ఎలా నువ్వు చెప్తావని. అంత పాపులర్ సీరియల్ అంట, దాంట్లో ఆయన విలన్ అంట, అది చెప్పడం మర్చిపోయాను. దాంతోపాటుగా బాహుబలిలో యాక్ట్ చేశారు. మెగా ఫ్యామిలీకి చాలా క్లోజ్గా, నాగబాబు గారికి ఇంకా క్లోజ్గా ఉంటారు. ఆయన కూడా రాబోతున్నారు. నెంబర్ 2 సుమన్ శెట్టి గారు. ఈయన గురించి అందరికీ తెలిసిందే. మంచి కామెడియన్ ఒకప్పుడు. ఇప్పుడు అసలు సినిమాలే చేయట్లేదు. రీజన్ ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9కి రాబోతున్నారు. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నారు సుమన్ శెట్టి గారు. నెంబర్ 3 రాను ముంబైకి రాను, ఆ పాట. దాంతోపాటుగా సొమ్మసిల్లిపోతున్నవే ఓ చిన్ని రాములమ్మ, ఆ పాట. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. 2 కూనీ చేసాం చాలు. ఇంకంతకంటే కూనీ చేసి ఆయన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొన్ని కోట్లు వ్యూస్ ఉన్నాయి ఆయనకి. మంచి కొరియోగ్రాఫర్, మంచి సింగర్ 2 ఉన్నాయి ఆయనలో. సో సూపర్. ఆయన కూడా రాబోతున్నారు. నెంబర్ 4 ఇమాన్యుయల్. మనకు తెలిసిందే, జబర్దస్త్లో మంచి కమెడియన్ అండ్ బాగుంటుంది. పులిహోర కలుపుతూ ఉంటాడు వచ్చిన వాళ్ళతో. అది ఫన్నీగానే. ఇక్కడ కూడా అదే ఫన్నీగా కలుపుతారా పులిహోర, లేదంటే సీరియస్గా కలుపుతారా, ఎలా ఆడతారు. దాంతోపాటుగా ఇమాన్యుయల్ రియల్ లైఫ్ స్టోరీ కూడా నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కష్టపడి చిన్న స్థాయి నుంచి వచ్చాడు. ఊళ్ళో వాళ్ళు ఎవరు పట్టించుకోలేని స్థాయి నుంచి వచ్చి సొంత కాలం మీద నిలబడి సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ ఊళ్ళో చర్చికి వెళ్తే చర్చి నుంచి బయటికి రావడానికి 3-4 గంటలు పడిందని ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్పారు. నాకు బాగా అనిపించింది. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, మంచి కమెడియన్ ఇమాన్యుయల్ కూడా ఉన్నారు. వీళ్ళ 4 అబ్బాయిలు భవానీ శంకర్, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి అండ్ రాము రాథోర్ 99% బిగ్ బాస్ సీజన్ 9లో అడుగు పెట్టబోతున్నారు. వీళ్ళు 9 మంది. కామనర్స్ 5 మంది 6 మంది అనే డౌట్ ఉండొచ్చు. 99% 6 మంది రాబోతున్నారు. ఎందుకు ఉండాలంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఇప్పుడు పేర్లతో సహా చెప్తాను. ఈ సీజన్లో ప్రతిసారి అభిజిత్ గారు ఒక టాస్క్, నవదీప్ గారు ఒక టాస్క్, బిందు మాధవ్ గారు ఒక టాస్క్, అలా టాస్క్లు ఇవ్వడం. 15 మందిని సెలెక్ట్ చేసినప్పుడు ఈయన ఒకరు, ఆయన ఒకరు, ఆమె ఒకరు, అట్లా 3 పంచుకుంటున్నారు భాగాలు. కాబట్టి ఈ సీజన్లో నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పారు, ఓట్స్ త్రూ కొంతమంది, మా త్రూ కొంతమంది వెళ్తారని క్లియర్గా చెప్పారు. కాబట్టి ఓట్స్ త్రూ 3, జడ్జెస్ త్రూ 3 పంపించే అవకాశాలు ఉన్నాయి. ఇలా పంపిస్తే ఎవరు 6 మంది బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్ళబోతున్నారు అనేది ఒక 95 to 99% చెప్తాను.
ఆ 1-2% డిఫరెన్సెస్ ఉండొచ్చు. అది ఎవరు వెళ్ళొచ్చో కూడా చెప్తాను. ఆల్మోస్ట్ వీళ్ళే వెళ్తారు, చేంజ్ అయితే ఎవరు వెళ్ళొచ్చు అనేది కూడా చెప్తాను. అండ్ దయచేసి ఈ వీడియో త్రూ దీన్ని నిజంగా నమ్మేసి 100% తీసుకోవద్దు. 95% ఓటింగ్ ఆపుకోవద్దు. ఇంకా 1 డే ఓటింగ్ ఉంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకోండి, అంతేగాని ఓట్లు వదిలేదు. ఇది అఫీషియల్ది కాదు, కామన్ మ్యాన్స్ మాత్రం. దయచేసి ఓట్స్ వేసుకోండి. ఇది మాత్రం క్లియర్గా చెప్తాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకోండి. ప్రస్తుతం ఎవరు వెళ్ళే హై ఛాన్సెస్ ఉన్నాయి 99% అనేది చెప్తాను. నెంబర్ 1, ఓట్స్ త్రూ ఎవరు వెళ్తారో, జడ్జెస్ త్రూ ఎవరు వెళ్తారో మనం చెప్పలేం, కానీ గెస్ట్ చేయొచ్చు, ట్రై చేద్దాం. నెంబర్ 1 దమ్ము శ్రీజ, ఫిక్స్. నెంబర్ 2 మాస్క్ మ్యాన్ హరీష్, ఫిక్స్. నెంబర్ 3 ఆర్మీ పవన్ కళ్యాణ్, ఫిక్స్ ఆల్మోస్ట్. నెంబర్ 4 ప్రియా శెట్టి గారు, ఫిక్స్. నెంబర్ 5 మర్యాద మనీష్, ఫిక్స్. నెంబర్ 6 డీమన్ పవన్, ఫిక్స్. వీళ్ళ 6 బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఇంకేదైనా చేంజెస్ ఉంటే ఓటింగ్ త్రూ వెళ్ళే వాళ్ళు కానీ, జడ్జెస్ త్రూ వెళ్ళే వాళ్ళు కానీ ఏదైనా చేంజెస్ జరిగితే ఏం జరగవచ్చు అని నేను అనుకుంటున్నానంటే, మై పర్సనల్ ఒపీనియన్, డీమాన్ పవన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ప్లేస్లో, వాళ్ళిద్దరిలో ఒకరి ప్లేస్లో నాగా ప్రశాంత్ వెళ్ళే అవకాశం ఉంది. ఇంతకు మించి పెద్దగా చేంజ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే సెలబ్రిటీస్లో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, కామనర్స్లో అబ్బాయిలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు తీసుకునే అవకాశాలు వెరీ హై. యాజ్ పర్ ద పర్ఫార్మెన్స్ చూసినా కూడా, ఓటింగ్ ప్రకారం చూసినా కూడా. ఇది 9+6 ఫస్ట్ డే 15 మంది బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఈ 13 మంది స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ బిగ్ బాస్ 9కి ఎవరు వెళ్తారు అనేది నాగార్జున సార్ సెలెక్ట్ చేసి, ఓట్స్ త్రూ వీళ్ళు, ఆడియన్స్ త్రూ వీళ్ళు, జడ్జెస్ త్రూ వీళ్ళు అని సెలెక్ట్ చేసి 6 మందిని పంపించే అవకాశం ఉంది. తర్వాత ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయింది. సీజన్ 7లో ట్రెండ్ 2.0, సీజన్ 8లో 2.0, సీజన్ 9లో కూడా 2.0 ఉంది. దాన్ని 2.0 అంటారా, ఇంకేదో పేరు పెడతారా తెలియదు, కానీ 4 లేదా 5 మంది బిగ్ బాస్ సీజన్ 9లో మిడిల్లో 4వ వారం కానీ 5వ వారం కానీ ఈ 4 లేదా 5 మంది ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరు ఎంట్రీ ఇస్తారనేది మనం ఊహించలేము. అది ఎలా చెప్తానంటే, కొంతమంది ఉన్నారు అలాగే చిట్టు పికిల్స్ మధ్యలో 4-5 వారాల తర్వాత కన్ఫామ్గా వస్తారు. 99.9999999% అలాగే చిట్టు పికిల్స్ బిగ్ బాస్ సీజన్ 9లో 4-5 వారాల తర్వాత రాబోతున్నారు. ఈవిడితో పాటు దువ్వాడ మాధురి గారు వచ్చే ఛాన్స్ కూడా ఒక 70-80% ఉన్నాయి. తర్వాత శ్రీతేజ సింగర్ ఉన్నారు చూసారా, అతను కూడా ఒక 99.999% కూడా రాబోతున్నారు. ఇది మధ్యలో 4-5 వారాల తర్వాత. జరుగుతున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా వీక్స్ గడిచే కొద్దీ వాళ్ళ డెసిషన్ తీసుకొని హీరో మెటీరియల్ తీసుకొస్తారా, హీరోయిన్ మెటీరియల్ తీసుకొస్తారా, వెళ్ళినా కమెడియనా చెప్పలేం. ఖచ్చితంగా అవినాష్ లాంటి కమెడియన్ ఒకరు లేదా 2 తీసుకొని వచ్చే అవకాశం ఉంది మిడిల్ ఆఫ్ ది సీజన్లో. కాబట్టి 4 లేదా 5 మందిలో అలెక్కే చిట్టి పికిల్స్ అండ్ శ్రీతేజ మధ్యలో రాబోతున్నారు. అది మాత్రం ఫిక్స్. మిగతా 2 లేదా 3 ఎవరు వస్తారో మనం గెస్ట్ చేయలేం, ఎవరైనా రావచ్చు. అక్కడ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ని బట్టి ఫస్ట్లో కామనర్స్ ఎలిమినేట్ అయ్యారనుకో, మళ్ళీ కామనర్స్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మంది ఎలిమినేట్ అయితే, సెలబ్రిటీస్ ఎక్కువ మంది ఎలిమినేట్ అయితే సెలబ్రిటీస్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. అది మనం గెస్ట్ చేయలేం. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్, ఎంటర్ అయ్యే 15 మంది వీళ్ళే. మీ కామనర్స్కి మీరు ఓట్లు వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కామనర్స్ ఎవరు వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో, ఎవరికి మీరు ఓట్లు వేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో లెంత్ లేకుండా, సుత్తి లేకుండా, సోది లేకుండా క్లియర్గా చేశారో కూడా ఇలాగే కంటిన్యూ చేయరా అంటే వీడియోని లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై. దీంతో పాటుగా ఇక్కడ పెద్ద ఫన్నీగా చేయలేదు, కానీ 8 నిమిషాలు ఫన్నీ చేయలేము. ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ఫన్నీయెస్ట్ క్రింజ్, భయంకరమైన క్రింజ్ వీడియో. ఇంతకు మించి క్రింజ్ నువ్వు చేయలేరు ఓడాలి. నీ బతుకు చేయడం నువ్వు అంత ఇంత క్రింజ్ ఎట్లా చేసావరా, సిగ్గు అంట అనేసి మీరు అనుకునేటట్టుగా అంత క్రింజ్ వీడియో కంటెస్టెంట్స్ లిస్టు ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి పెట్టడం మోస్ట్ వైరల్ అవుతుంది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి చూడండి, మీరే షాక్ అయిపోతారు. ఏంట్రా ఇంత క్రింజ్గా చేసావని. ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ ఎక్కడైతే ఉందో కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చా. వాట్సాప్ ఛానల్ లింక్ అంటే ఏం లేదు, వాట్సాప్లో బిగ్ బాస్ అప్డేట్స్ పెడుతున్నాను. డైరెక్ట్గా నా పర్సనల్ నెంబర్ నుంచే గ్రీన్ టిక్తో మీ అందరికీ మీ మొబైల్లోకి బిగ్ బాస్ అప్డేట్స్ వస్తాయి. అది రావాలంటే ఏం లే, ఈ వాట్సాప్ ఈ కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంది చూసారా, ఇన్స్టాగ్రామ్ లింక్ కిందే వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేసి ఫాలో అయితే దాని లోపల మీరు ఉంటే మీ నెంబర్స్, మొబైల్ నెంబర్స్ నాకే కనపడవు, ఎవరికి కనపడవు, ప్రపంచంలో ఎవరు మీ నెంబర్స్ చూడలేరు. ఆ ఛానల్లో ఉంటే నేను పెట్టే మెసేజ్ మీకు డైరెక్ట్గా నేను మెసేజ్ చేసినట్టుగా డైరెక్ట్గా మీ ఫోన్లోకి వస్తే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్. ఇది కూడా సోషల్ మీడియాలో ఉన్న బజ్ ప్రకారం సోషల్ మీడియాలో ఉన్న అప్డేట్స్ అన్నీ తీసుకొని చెప్తాను వీడియో, అంతేగాని లీక్ వీడియోలాగా కన్సిడర్ చేయొద్దు. కామనర్స్కి మీరు ఓట్లు వేసుకోండి. 99% గెస్ట్ చేయొచ్చు. మీరు ఎపిసోడ్ చూస్తున్నారు, నేను ఎపిసోడ్ చూస్తాను. ఎపిసోడ్ చూసిన దాన్ని బట్టి ఎవరు ఉండొచ్చు, ఎవరు ఉండకపోవచ్చు అనేది క్లియర్గా క్లారిటీగా చెప్పచ్చు. ఎపిసోడ్స్ని బట్టి చెప్పచ్చు, కానీ 1-2% చేంజెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చెప్పలేం. మీకు ఎవరు ఈ చేంజెస్ జరిగితే బాగుంటుంది అనుకున్నా చెప్పండి. నా 6 మంది వీళ్ళు, మీ 6 మంది ఎవరు కామెంట్